యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ప్రతి ఆదివారం ప్రభాత తెలుగు ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు, సాయంకాల తెలుగు ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం VST ఫంక్షన్ హాల్, RTC కళాభవన్ ఎదురుగా, బాగ్లింగంపల్లి రోడ్, హైదరాబాద్ 5,20,000. ఆల్సో లైవ్ ఆన్ Facebook, YouTube. జూమ్ మీటింగ్ ID 9550504718, కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. 239 యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు. ఇంతవరకు విన్నదే ఈ నామమే. ఇప్పుడు లంచం పుచ్చుకునని వాడంటే దేవుని నీతి గురించి మనం మాట్లాడినాం. ఇప్పుడు మరి ఒక నామం ఏంటంటే యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత సంతోషమైందండి మాట నాకు. ఆయన ప్రార్థన చేస్తే ఆయన నీతి నువ్వు కనుగొంటావు. నా జనులు నా నీతిని కనుగొంటారు. ఎందుకంటే ఆయన అన్యాయం చేసే దేవుడు కాడు, అన్యాయస్తుడు కాడంట. ఆయన అబద్ధమాడేవాడు కాడు. ఆయనలో ఎంత నీతి, ఆయన మార్గములు అన్నిటిలో నీతి గలవాడు. అంటే ద లార్డ్ ఈజ్ రైటియస్ ఇన్ ఆల్ హిజ్ వేస్. ప్రతి మార్గంలో ఆయన నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారములు. ఆయన కూర్చున్న సింహాసనానికి ఆ కాళ్ళు అనమాట, అవి నీతి న్యాయం అనే దాని మీద కూర్చుంటాడంట ఆయన. వాక్యంలో కీర్తనలో ఉంది. కనుక అవినీతి చేసేవారితో ఆయనకేం పొత్తు? పాపం చేసేవారికి పరిశుద్ధులైన దేవునితో ఏమి సంబంధం ఉంటుంది? చీకటికి వెలుగుకు ఏమి పొత్తు అని వాక్యంలో ఉంది కదా. దేవుడు నీతిమంతుడు కాబట్టి ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. నేను ప్రార్థన చేస్తున్న ఆరాధన గురించి ఒక సంవత్సరం అంతా చెప్పాలని ప్రేరణ ఉంది. జస్ట్ వర్షిపింగ్ గాడ్ గురించి ఒక సంవత్సరం కేటాయించి ప్రతి ఆరాధన గురించి చెప్పాలని నాకు ప్రేరణ. మీరు ప్రార్థన చేయండి, దేవుడు ఇస్తాడు నాకు శక్తిని. అంటే ఆరాధి అంటే చేతులు ఎత్తి అటు ఇటు చూసుకుంటా, మనసు లేదో తలంచుకుంటా, తలంపు లేదో చూంటే ఆ పాట పాడితే అయిపోతుంది. ఆయన అంగీకరిస్తాడా? కాదంట. నువ్వు ఆరాధించేటప్పుడు నీ పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో యథార్థంగా ఆరాధించాలి. అందుకే సమరయ స్త్రీతో చెప్తున్నాడు ఈ గొప్ప మర్మం. నన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో నన్ను ఆరాధించాలంటే ఇక్కడ గుడిలో కూర్చొని మనసు ఎక్కడో పెట్టుకోవడం కాదు, పాట పాడుతూ ధ్యాసంతో ఎక్కడో కాదు. నీ పెదవుల నుండి వచ్చే ఆ ప్రతి పాట కూడా హృదయము నిండుగా ఏముండాలి? ఆరాధన భావం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద నేను ఆసీనుడై ఉంటాను. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ ప్రతి దాంట్లో నువ్వు నీతి కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన నీతిమంతుడు. ఆయనలో ఏ చెడుతనం లేదు. వెరీ పర్ఫెక్ట్ రైటియస్ గాడ్. ఆయన నీలో ఉండాలంటే ఆ నీతిమంతుడు, నీతి సూర్యుడు నీలో ఉదయించాలంటే నీతి కలిగి ఉండాలి కదా. ఆ నీతి యేసుక్రీస్తు ద్వారానే నీకు కలుగుతుంది. మనం ఎవరం నీతిమంతులం కాము. మన నీతి క్రియలన్నీ కూడా ఆయన ముందు ఎలాగుందట? మురికి గుడ్డల్లాగా ఉందట. మనకు యేసు నీతి కావాలి. యేసు రక్తం చేత కడగబడిని యేసు యొక్క నీతితో ప్రకాశిస్తున్నాం. ఆ నీతి కాదంటే మరి నీవు చీకట్లోనే ఉంటావు. నీతి ఇస్తానన్నాడు కదా ఆయన. ఆయన నమ్ముకుంటే, ఆయన విశ్వాసం ఉంటే, నీతి ద్వారానే, ఆ విశ్వాసం ద్వారా ఆయన నీతిమత్వాన్ని నువ్వు పొందుకుంటున్నావు. కాబట్టి ఆయన మార్గములన్నీ కూడా నీతి అంటే నీతి చాలా గొప్పది. అవినీతి కార్యాలు అన్నీ చూస్తున్నారు కదా. కానీ పరిశుద్ధ గ్రంథం ఏం బోధిస్తుంది? నీతి బోధిస్తుంది. సామెతలు 10లో నీతి గురించి చాలా వాక్యాలు ఉంది. మీరు ఇంటికి వెళ్ళి చాప్టర్ అంతా చదవండి. నీతి మరణము నుండి రక్షిస్తుందంట. సామెతలు 10:2 నీతి మరణము నుండి రక్షిస్తుంది. ఇంకా చూడండి 6వ వచనం, నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును. 7వ వచనం, నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరం. 11, నీతిమంతుని నోరు జీవపు ఊట. 16, నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము. 20, నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది.
21 నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును. 24 భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదికి వచ్చును, నీతిమంతులు ఆశించున్నది వానికి దొరుకును. దేవుని స్తోత్రం. 25 నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడము వలె ఉన్నాడు. 28 నీతిమంతుల ఆశ సంతోషం పుట్టించును. 30 నీతిమంతుడు ఎన్నడును కదలింపబడడు. 31 నీతిమంతుని నోరు జ్ఞానోపదేశం పలుకును. 32 నీతిమంతుని పెదవులు ఉపయుక్తమైన సంగతులు పలుకును. 11లో చూడండి 8వ వచనం నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును. 4 నీతి మరణము నుండి రక్షించును. 10 నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరం. నీతి నిమిత్తు వాడు శాశ్వతమైన బహుమానము పొందును. నీతిమంతుల సంతానము విడిపింపబడును. దేవుని స్తోత్రం. 23 నీతిమంతుల కోరిక ఉత్తమమైనది. 28 నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము. 31 నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు. హల్లెలూయా. 12లో కూడా ఉన్నాయండి చాలా. 7వ వచనం చూడండి భక్తిహీనులు పాడై లేకపోదురు, నీతిమంతుల ఇల్లు నిల్చును అని ఉన్నది. 3వ వచనం నీతిమంతుల వేరు కదలదన్నది. దేవునికి స్తోత్రం. నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు. 10 నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును. నీతిమంతుల వేరు చిగుర్చును. 13 నీతిమంతుడు ఆపద నుండి తప్పించుకొనును. 21 నీతిమంతునికి ఏ ఆపదయో సంభవించదు. నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును. ఇంకా నీతి మార్గమునందు జీవము కలదు. ప్రైజ్ లార్డ్. చప్పట్లు కూడా దేవుని స్తుతి. హల్లెలూయా. కనుక యెహోవా తన మార్గములన్నిటిలో నీతి కలవాడు అనే నామము మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. కీర్తన 4:1 చూడండి నా నీతికి ఆధారమగు దేవా నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలగచేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించు. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు. నీతిమంతుల గుడారములో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. నీతిమంతుల గుడారంలో సినిమా పాటలు వినబడదు. ఏం వినబడుతుంది? రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదం వినబడుతుందంట. అంటే విశ్వాసులు కూడా నీతి పాటించాలి. నీతి లేక ప్రార్థన చేస్తే లాభము లేదు. నువ్వు ఎన్ని మీటర్ల ప్రార్థన చేసినావో కాదు దేవుని దగ్గర, ఎంత పొడుగు ప్రార్థన చేసినావు, ఎంత గట్టిగా ప్రార్థన చేసినావు, ఎన్ని వ్యాకరణాలు ఎన్ని చక్కని పదాలు ఉపయోగించినావు కాదు, చెల్లదు దేవుని దగ్గర. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే నేను ఎప్పుడు చెప్తా, ప్రార్థన చేసే వాళ్ళకి ప్రత్యేకంగా చెప్తా, బీ హంబుల్, తగ్గించుకో. ఆ సుంకరి ఎంత తగ్గించుకొని ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థన వినబడ్డదంట దేవునికి. పరిసయుడు గొప్ప ప్రార్థన చేస్తున్నాడు, ఏం లాభం, ఉట్టి చేతులతో పోయినాడు తిరిగి. కాబట్టి నీతి గల ప్రార్థనలు చేయాలి. నీతిమంతుల ప్రార్థన మనఃపూర్వకమైనదై బహు బలం గలదే ఉంటుందంట. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జస్ట్ స్ట్రాంగ్ ప్రేయర్, ఫర్వెంట్ ప్రేయర్ ఆఫ్ రైటియస్ మ్యాన్ అవైలత్ మచ్. సూర్యుడు ఆగిపోతుంటే ఆగిపోతాడు తెలుసా, ఫుల్ నీతితో ప్రార్థన చేస్తే. దేశం కొరకు ప్రార్థన చేయి, వర్షం పడుతుంది, పడాలంతే. ఒక్క నీతిమంతుడు చాలు కదా. యెహోషువ ఏం చేసినాడు? సూర్య చంద్రాదులను ఆగుమంటే ఆగిపోయింది. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆ నీతి లేని ప్రార్థనలు, ఉపవాసాలు, యథార్థత లేని ప్రవర్తన ఉంటే ఏమి లాభం లేదు, ప్రయోజనం లేదు, వేస్ట్ ఆఫ్ టైం. అటు లోకానికి చెందవు, ఇటు దేవునికి చెందకుండా మధ్యలో ఉంటారన్నమాట వీళ్ళు. అటు లోకము అనుభవించరు, ఇటు దేవుణ్ణి అనుభవించరు. అలాగూ భ్రష్టులు అయిపోతారు. కాబట్టి దేవుని మార్గం అంటే దేవుని మార్గంలో ఉండాలి. దేవుడు ఎట్టా చెప్తే అట్టారు వినాలి, అప్పుడే కదా ఫలం వచ్చేది నీకు. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు అని మనం వాక్యంలో చూస్తున్నాం. మరి ఒక నామం 240 అధిక శక్తి గలవాడు. గ్రేట్ ఈజ్ అవర్ లార్డ్, మైటీ ఇన్ పవర్. హల్లెలూయా. గ్రేట్ ఈజ్ అవర్ లార్డ్, మైటీ ఇన్ పవర్. ఎప్పుడైనా ప్రార్థన చేయడానికి నువ్వు వంగితే ఇక అనుమానం అనేది అస్సలు ఇసుమంతా కూడా ఉంటుంది అన్నమాట. నీ భర్త రక్షణ కొరకు నువ్వు ప్రార్థన చేయడానికి మోకరించినావు. ఎంత నిండు విశ్వాసం ఉండాలంటే ఆయన అధిక శక్తి గల దేవుడు. ఎంతసేపు ఆయన నీ
భర్తను మార్చడానికి, పిల్లలు మార్చడానికి, నిన్ను మార్చడానికి క్షణం పట్టదు, అంత నమ్మాలన్నమాట. అందుకే అంటాడు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగు వాటిని ఎల్లా పొంది ఉన్నామని నమ్మాలి. ఎందుకంటే ఆయన శక్తి అలాంటిది. సచ్ ఎ గ్రేట్ అండ్ మైటీ గాడ్ వీ హ్యావ్. వాట్ ఎ మైటీ గాడ్ వీ సర్వ్. ఎంత గొప్ప దేవుని నువ్వు సేవిస్తున్నావు, ఆరాధిస్తున్నావు, పాటలు పాడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు అంటే చేస్తాడా చేయడా, చేస్తాడా చేయడా అనుకుంటా. ప్రార్థన చేస్తే లాభం లేదు. చేస్తాడంతే. నా వ్యాజ్యమును నేను దేవునికి అప్పగించేదను, ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేని అద్భుతాలు నా పట్ల చేస్తాడు. హల్లెలూయా. కనుక ట్రస్ట్ గాడ్ ఫర్ గ్రేట్ థింగ్స్. విలియం కేరీ ఒక మాట అంటాడు, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయి, గొప్ప కార్యాలు ఎదురు చూడు. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే నువ్వు ఏదైనా ప్రార్థనకు విన్నపము దేవునికి తెలియజేసేటప్పుడు నిండు విశ్వాసం ఉండాలి, నిండుకుండలాగా ఉండాలన్నమాట. నేను నమ్మే దేవునికి ఏది కూడా అసాధ్యము లేదు. ఒక ట్రాన్స్ఫర్ ఆయనకు పెద్ద కార్యమా? ఒక ప్రమోషన్ పెద్ద కార్యమా దేవునికి? భూమి ఆకాశములను సృజించిన దేవుడు కదా. ఒక వివాహం గొప్ప కార్యమా దేవునికి? ఒక సంతానం ఇవ్వడం ఆయనకు గొప్ప కార్యమా? విడిపోయిన ఈ కుటుంబాన్ని తిరిగి కట్టడం ఆయన పెద్ద కార్యం అది. అందుకే యోబు 42 అంటున్నాడు, నువ్వు సమస్త క్రియలు చేయగలవని. నువ్వు ఉద్దేశించిన ఏ కార్యాలు నిష్ఫలము కాదని నేను ఇప్పుడు తెలుసుకున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అధిక శక్తి గలవాడు అని 147వ కీర్తన 5వ వచనంలో ఉంది. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. హల్లెలూయా. మీరు ఎంతమంది జ్ఞానం అడుగుతారండి ప్రతిరోజు ప్రార్థనలో? ఆయన జ్ఞానమునకు మితి లేదంట. ప్రతిరోజు నేను అడుగుతాను జ్ఞానం. దేవా, మితి లేని జ్ఞానం నాకు జ్ఞానం కావాలి. ఈరోజు నేను సేవ చేయడానికి నాకు జ్ఞానం కావాలి, నా కుటుంబంలో జ్ఞానం కావాలి, నేను మాట్లాడేటప్పుడు జ్ఞానం కావాలి. చాలా ఇష్టపడతాడట దేవుడు జ్ఞానం అడిగితే. అందుకే ధారాళంగా ఇస్తాడట. మీలో ఎవరికైనా జ్ఞానం కొదుకుంటే వాడు ఎలా అడగాలి? దేవుణ్ణి అడగాలి. అప్పుడు ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా ఇస్తాడు. అందుకే మీ పిల్లల కొరకు కూడా ప్రార్థన చేసేటప్పుడు మాటి బుద్ధి లేదు, వాడికి 0 వచ్చింది, వాడు చదువువాడు, వాడు ఫెయిల్ అయ్యిండు, వాడికి రానే రాదు అనకుండా మితిలేని జ్ఞానం గలవాడు నా పిల్లలకు జ్ఞానం ఇస్తాడు. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నీ యందు గుప్తములైన దేవా అని ప్రార్థన చేయాలి. దేవునే స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన గొప్పవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఆయన అధిక శక్తి గలవాడని మనకు ఇశ్రాయేల్ చరిత్ర చదివితే తెలుసు కదా. ఎప్పుడు ప్రసంగంలో చెప్తూనే ఉంటారు అందరు ప్రసంగికులు. ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు అధిక శక్తితో ఎలా నడిపించినాడు. 40 సంవత్సరాల అరణ్యంలో అక్కడ ఏ కిరాణా కొట్టు లేదు, అక్కడ ఏ హాస్పిటల్ లేదు, అక్కడ ఏ చెప్పులు కొనుక్కోవడానికి, బట్టలు కొనుక్కోవడానికి దుకాణాలు లేవు. అరణ్యంలో ఎట్లా నడిపించినాడు? ఎందుకంటే ఆయన అధిక శక్తి గలవాడు. అక్కడ పొయ్యి లేదు, గ్యాస్ లేదు, ఏం లేదు. అయినా కానీ నేల నుండి కాదు, ఆహారం ఎక్కడి నుండి వచ్చిందంట? పరలోకం నుండి, ఆకాశం నుండి మన్నాను కురిపించి సమృద్ధిగా వారు భుజించిన న్యూట్రిషియస్ ఫుడ్ అంట. మన్నా హోల్సమ్ ఫుడ్ అంట. అది తినగానే వారికి ఇంకా రోగాలు కూడా రాలేదు, వారి కాళ్ళు వాయలేదంట, వాడి బట్టలు పాతగిలలేదంట, చెప్పులు కూడా అరిగిపోలేదంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతి. ఆయన అధిక శక్తిగల దేవుడు. వాళ్ళు మన్నా తిని విసికినప్పుడు ఏమడుగుతున్నారు? మాకు మాంసం కావాలంటున్నారు. మాంసం కావాలంటే కూడా దేవుడు ఇచ్చినాడు. ఆకాశానికి ఆజ్ఞ ఇస్తే పూరేళ్ళు వరదలాగా కురిసినాయి, బలమైన పిట్టలు. అది అంత లక్షలాది జనానికి ఆహారం మాంసం. 1/2 kg మటన్ కొనాలంటే ఎన్నిసార్లు ఆలోచిస్తాం కదా. వద్దులే, మనం ఇట్లా ఆలోచిస్తాం. కానీ దేవుడైతే అధిక శక్తిగా లక్షలాది జనానికి మటన్ అంటే అంత గొప్ప దేవుడు అన్నమాట. నీ మైండ్ ఇట్లా స్ట్రెచ్ చేయాలా, రబ్బర్ బ్యాండ్ ఇలాగ లాగుతారు కదా, అలాగూ నీ మైండ్ స్ట్రెచ్ చేయాలన్నమాట. ఇంత గొప్ప దేవుడు ఏ కార్యమైనా చేస్తాడు, ఎంతైనా ఇస్తాడు, ఏదైనా చేస్తాడు. ఆయనకు అది అసాధ్యం అంటూ ఏది లేదు. అందుకే కీర్తన 35:10 వచనం చూడండి. అప్పుడు యెహోవా నీ వంటి వాడేవాడు, మించిన బలము గల వారి చేతి నుండి దీనులను దోచుకుని వారి చేతిలో నుండి దీనులను దరిద్రులను విడిపించువాడవు,
నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకోను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విడిపిస్తాడు ఆయన. భయంకరమైన రుణ బాధల నుండి విడిపించగలడు. అన్యాయస్తుల చేతి నుండి నేను విడిపిస్తాడు. మించిన బలము గలవారి చేతిలో నుండి దీనులను దరిద్రులను విడిపించడానికి అధిక శక్తి గల దేవుడు అంట. దేవుని స్తోత్రం. మరి ఆయన ఎలాంటి దేవుడు? 65వ కీర్తన 6:7 ఉంది. బలమునే నడికట్టుగా కట్టుకున్నవాడై తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే. ఆయన సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అణుచువాడు, జనముల అల్లరిని చల్లార్చువాడు. ఒక దగ్గర ఉంది, సముద్ర ఘోషను రేపువాడు ఆయనే, అణుచువాడు ఆయన, జనముల అల్లర్లను అణుచువాడు ఆయనే. ఆయన గొప్ప దేవుడు అని. నీవు అనుభవిస్తున్న సమస్యలన్నిటి నుండి ఆయన విడిపించగలడని నమ్మాలి. ఒకసారి ఒక యవనస్తుడు ఆత్మహత్య తలంపులతో నా దగ్గరకు వచ్చాడు కొన్ని సంవత్సరాల ముందు. అమ్మ, నేను చనిపోవాలని నేను నిశ్చయించుకున్నాను. చనిపోకముందు ఒక్కసారి మిమ్మల్ని చూసి ప్రార్థన చేయించుకొని పోతాడు. ఎక్కడ పోతాడు? దానికి కూడా ప్రార్థన కావాలి కదా, చస్తానికి కూడా. అయితే ఆయన నా దగ్గర వచ్చి ఒక 20, 25, 30 ఏళ్ళు ఉంటుంది. అయితే నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను. వచ్చి ఏడుస్తున్నాడు. ఏంటి అంటే, ఇలాగ నాకు అప్పులు తీర్చాలి, 1,00,000 అప్పు తీర్చాలి, నేను పై చదువుల కొరకు అబ్రాడ్ వెళ్ళాలి, వీసా నాకు రాలేదు, నాకు సహాయం చేయడానికి ఎవ్వరు లేరు, ఇక నా గతి ఇంతే, నాకు ఎవ్వరు, మా పేద కుటుంబం, మాకు ఎవ్వరు సహాయం చేయాలి, నాకు ఏ దిక్కు లేదు, ఇంకా చస్తేనే బాగుండు, ఇంత చదివినాను కానీ లాభం లేదు అని అలాగ చీకటి మాటలు మాట్లాడుతున్నాడు. నేను వెంటనే వెలుగు మాటలతో జయించిన. నేను అన్నాను, నిన్ను ఇంతవరకు తెచ్చిన దేవుడు ఉన్నాడు కదా, ఆయన తప్పకుండా 1,00,000 కాదు 2 లక్షలు నీకు ఇస్తాడు, నీ అప్పు తీరుస్తాడు, నీకు వీసా ఇస్తాడు, నువ్వు అబ్రాడ్ పోతావు, అక్కడ ఉద్యోగం చేస్తావు, చక్కని మరి డబ్బును సంపాదిస్తావు, మీ కుటుంబం కూడా పైకి వస్తుందని అన్నీ పాజిటివ్ చెప్పిన. మన దేవుడు పాజిటివా నెగిటివా? దేవుడు ఎలాంటి వాడు? పాజిటివ్. నేను పాజిటివ్ చెప్పాను. అప్పుడు కొద్దిగా ఆదరణ వచ్చింది. కొద్దిగా ఏదో చిన్న సహాయం, ఉట్టి మాటలే కదా, కొద్దిగా క్రియలు కూడా ఉండాలి కాబట్టి కొద్దిగా సహాయం చేసి తల మీద నూనె రాసి ప్రార్థన చేసి పంపినాను. అంతే, బాగుపడిపోయినాడు. దేవునికి స్తోత్రం. వారంలో ఎవరో 2 లక్షలు తెచ్చి ఇచ్చినారంట బంధువులు. నేను చెప్పినట్టే అయింది. 2 లక్షలు ఇచ్చినారు. 1,00,000తో ఆయన అప్పు తీరిపోయింది. ఇంకా వీసా వచ్చేసిందంట. వీసా వచ్చింది. మళ్ళీ ఇంకా డబ్బు ఉంది ఆయన చేతిలో, పోయినాడు చక్కగా. అక్కడ మంచి ఉద్యోగం వచ్చింది, మంచిగా స్థిరపడిపోయినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే నువ్వు దేవుని బిడ్డవని ఎందుకు మర్చిపోతావు? అన్నీ నెగటివ్గా ఎందుకు ఆలోచిస్తావు? కాదు, జరగదు, చేస్తాను, బ్రతకను అనకుండా, నేను చావను, నేను సజీవుడనై దేవుని క్రియలను వివరిస్తాను. చెప్పలు పెట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఇర్మియా భక్తుడు అంటున్నాడు, నేను బాలుడను, నేను ఎలా పోవాలి? పెద్ద పెద్ద వారి దగ్గర పోయి నీ నామం ఎలా ప్రకటించాలి? అప్పుడు యెహోవా వాక్కు ప్రత్యక్షమై, నువ్వు బాలుడు అనవద్దు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు బాలుడని అనవద్దు. నువ్వు ఎక్కడెక్కడ వెళ్తున్నావో అక్కడంతా నేను కూడా తోడొస్తాను. మరి నీవు వెళ్ళు చోటెల్లా నేను నిన్ను విడిపిస్తాను, నీకు విజయం ఇస్తాను. వారు నీతో యుద్ధం చేస్తారు కానీ విడిపించటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపైన విజయము పొందజాలరు. చెప్పలు కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అధిక శక్తి గల దేవుడని మనం ఆయన ఆరాధించాలి. ప్రార్థన చేసినప్పుడు కూడా నీవేపాటి దానవు లేక ఏపాటి వాడవు, నీ సమస్యలు ఏపాటిది, గొప్ప దేవుని ముందు అది దుమ్ముదూళ్ళతో సమానం. కాబట్టి అధిక శక్తి గల దేవుడు, తన మార్గములన్నిటిలో నీతి గల దేవుడు, నరుల ముఖమును లక్ష్యపెట్టని దేవుడు, లంచము పుచ్చుకొనని దేవుడు. చెప్పలు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా దేవుని స్తుతించండి. గొప్ప దేవుడు నాయనా. ఈరోజు నీ గొప్పతనం గురించి మేము విన్నాము తండ్రి. విని దాన్ని వదిలిపెట్టకుండా మా హృదయంలో పదిలపరచుకోవడానికి సహాయం దయచేయండి. సమస్య ఎదురైనప్పుడు అంతకంటే గొప్ప దేవుడు మాకున్నాడని, అధిక శక్తిగల దేవుడని మాకున్నాడనే విశ్వాసము మీరు దయచేయమని మేము ప్రార్థిస్తున్నాము. యెహోవా తన మార్గములన్నింటిలో నీతి గలవాడని, అలాగే అధిక శక్తిగల దేవుడు అని నిన్ను కొనియాడి నిన్ను స్తుతించి నిన్ను ఆరాధిస్తున్నాం.
ప్రభువా నిన్ను ఘనపరుస్తున్నాము తండ్రి. ఈరోజు ఏ సమస్యలతో ఈ బిడ్డలు ఇక్కడికి వచ్చినారు వాటన్నిటిని మైనమోలే కరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. నీ సన్నిధిలో పర్వతములు కూడా మైనం వలె కరిగిపోతుందన్నావు. గొప్ప దేవుని కాంతిలో ఇవన్నీ కరిగిపోవాలి ప్రభువా. గొప్ప విశ్వాసం నీ బిడ్డలకు దయచేయండి. నీతి మార్గాలను బోధించినావు, దాంట్లో నడుచుకోవడానికి ఉన్న సహాయం దయచేయండి ప్రభువా. నీతి మరణం నుండి రక్షిస్తుందని, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదాలు వస్తుందని, నీతిమంతుడు ఆపద నుండి విడిపింపబడతాడని, నీతిమంతుల సంతానాన్ని దీవిస్తామని ఎన్నెన్నో వాగ్దానాలు పరిశుద్ధ గ్రంథంలో మేము చూసినాం ప్రభువా. నీ జనులందరూ నీతిమంతులై ఉంటారని దాసరాలకు ఎప్పుడో వాగ్దానం ఇచ్చినావు. ఆ వాగ్దానము యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ పట్ల మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. నీకు స్తోత్రం స్తోత్రం. నీ వాక్యం నిష్ఫలం కాదు ప్రభు, గొప్ప కార్యాలు చేస్తుంది కనుక మీరందరినీ దీవించి పంపమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మన సమృద్ధిగా దీవించును గాక. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ప్రతి ఆదివారం ప్రభాత తెలుగు ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు, సాయంకాల తెలుగు ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం విఎస్టీ ఫంక్షన్ హాల్, ఆర్టీసీ కళాభవన్ ఎదురుగా, బాగ్లింగంపల్లి రోడ్, హైదరాబాద్ 5,20,000. ఆల్సో లైవ్ ఆన్ ఫేస్బుక్, యూట్యూబ్. జూమ్ మీటింగ్ ఐడి 9550504718, కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ